మురళి గారు, భారతీయ రైల్వే వ్యవస్థ చాలా పెద్ద నెట్వర్క్ మనది, మనందరికీ తెలుసు. మన ఎకానమీలో రైల్వే డిపార్ట్మెంట్ కూడా చాలా చాలా కీలకం. ఇప్పుడు బాలాసోర్ ఇన్సిడెంట్ తర్వాత చాలా అనుమానాస్పదంగా చాలా చిన్న చిన్న సంఘటనలు జరిగాయి, కొన్ని యాక్సిడెంట్స్ జరిగాయి, పట్టాలను తప్పించేటువంటి ప్రయత్నం జరిగింది. రాళ్ళు వెళ్తుంటే రన్నింగ్ ట్రైన్స్ మీద రాళ్ళు విసిరేటువంటి సంఘటనలు జరిగాయి. ఇలాంటి దాడులు చేయడం ద్వారా వందే భారత్ ట్రైన్ల మీద చాలా ఒక నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. వందే భారత్ కూడా ఆ ట్రైన్స్ మీద కూడా అటాక్ జరిగింది. ఈ కనెక్టింగ్ ద డాట్స్ లాగా రైల్వేని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఏం మెసేజ్ చెప్పాలనుకుంటున్నారు? ఏం మెసేజ్ స్ప్రెడ్ చేయాలనుకుంటున్నారు? ఎకానమీ దెబ్బతీయడమా, లేకపోతే మోదీని టార్గెట్ చేయడమా? ఏంటి వాళ్ళ టార్గెట్ ఏంటి? రాజు గారు, నేను అనుకుంటున్నది ఏంటంటే ఒక నిస్సహాయ స్థితి వీళ్ళ లోపల ఉంది. ఎనిమీస్ ఆఫ్ దిస్ కంట్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక నిస్సహాయ స్థితి ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లో స్లీపర్ సెల్స్ ఉండేవండి, ఎప్పుడన్నా ఆపరేట్ చేయొచ్చు. ఒక చిన్న ఫోన్ వస్తే వాళ్ళు వస్తారు, అక్కడ చిన్న టిఫిన్ లో ఒక బాక్స్ పెట్టిపోతారు, బాంబు పెట్టిపోతారు. ఇంకొక మన దగ్గర కామన్ గా వినేవాళ్ళం కదా ఒకప్పుడు, ఆ విధంగా మైకుల్లో చెప్పేవాళ్ళు పోలీస్ వాళ్ళు, మీకు తెలియని వస్తువులు ఏమన్నా ఉంటే మీరు ముట్టకండి, అప్పుడే ఇన్ఫార్మ్ చేయండి. ఇలాంటివన్నీ కూడా వీధిలో మనం వినేవాళ్ళం. అయితే ఇవి కూడా చేయలేకపోతున్నారు ఇప్పుడు. ప్రతి సిగ్నల్ దగ్గర ఈ మైక్ పెట్టి చెప్పేవాళ్ళు, జనం ఎక్కువ ఉండే దగ్గర అలా చెప్పేవాళ్ళు. ఇవన్నీ మనం అలవాటు పడ్డటువంటి స్థితి. అలాంటిది ఇప్పుడు ఏమీ లేదు, ఏ వార్నింగ్ లేవు, ఏవీ లేవు. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న బాక్స్ కూడా పెట్టలేకపోతున్నారు వాళ్ళు, రెక్కీలు నిర్వహించలేకపోతున్నారు. ఇటువంటి సందర్భంలో రైల్వేస్ అనేది మనది చాలా పెద్ద లార్జెస్ట్ నెట్వర్క్ ఇన్ ది వరల్డ్ కనుక అడవుల్లో, కొండల్లో, కోనల్లో ఎక్కడెక్కడో పట్టాలు ఉంటాయి, ఎక్కడెక్కడో ఉంటాయి. సూపర్విజన్ అనేది 100% సూపర్విజన్ వీలు కానటువంటి విషయం రాజు. అందుకనే వాళ్ళు అది ఈజీ టార్గెట్ అనుకుంటా. బస్సు మిస్క్రియంట్స్, వీళ్ళంతా కూడా మిస్క్రియంట్స్. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కానీ వాళ్ళు ఏమీ చేయలేనటువంటి స్థితి. స్లీపర్ సెల్స్ బయటికి వచ్చి పెద్దగా బాంబు ఎక్స్ప్లోడ్ చేసేంత స్థితి లేకపోవడంతో ఈ చిన్న చిన్న మిస్క్రియంట్స్ తోటి చిన్న చిన్న పనులు చేయిస్తా ఉన్నారు, రాళ్ళు వేస్తున్నారు. ఇప్పుడు లాల్ చౌక్ లో రాళ్ళు బంద్ అయిపోయినాయి, కానీ దేశమంతా వందే భారత్ పైన రాళ్ళు పడతా ఉన్నాయి. ఏంది అని అంటే ఇమేజ్ ను ఇచ్చేయాలి అని, బురద తల్లాలి, ఇమేజ్ ను ఖరాబ్ చేయాలి మోడీకి వస్తున్నటువంటి. ఎందుకంటే వందే భారత్ అనేది ఒక మోడల్ ట్రైన్, అది దేశంలో వేగంగా పరిగెత్తుతున్నాయి. చాలా మంది ఈ దేశం ఇంత డబ్బు ఖర్చు పెట్టి మనకు అవసరమా అసలు? భారత్కి వందే భారత్ ట్రైన్స్ ఎందుకు, బుల్లెట్ ట్రైన్స్ ఎందుకు అనేటువంటి నెరేటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇదేమో నరేటివ్. ఓవైపు ఏమో రాళ్లు కొట్టడము, ఇంకేదో చేయడము, రెండో వైపు నరేటివ్ నడిపించడం. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, వామపక్షాలకు ఒక అలవాటు ఉంటది రాజు గారు, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు బహుశా. ఎప్పుడైనా ఒక విద్యా రంగంలో ఒక ఇష్యూ ఉందనుకోండి, ఆ సమస్యను అసెంబ్లీలో వాళ్ళకున్న 1-2 ఎమ్మెల్యేస్ ఇష్యూ లేవనెత్తుతుంటారు. బయట నుంచి విద్యార్థులు ఉన్న 50 మంది 100 మంది అసెంబ్లీ మీదకి పరిగెత్తుకుంటూ వస్తారు, అరెస్టులు అవుతాయి. ఇంకోవైపు పార్టీ వాళ్ళు మీడియా ముందర కూర్చొని మాట్లాడుతుంటారు. ఇది వాళ్ళ యొక్క వ్యూహం ఎప్పుడు కూడా. అంటే ప్రచారం, జనంలోకి ఒక సమస్యను తీసుకెళ్లాలంటే ఈ విధంగా అక్కడ అసెంబ్లీలో మాట్లాడడం, ఇక్కడ అసెంబ్లీ ముందుకు వేగంగా పరిగెత్తుకుంటూ రావడం, లేదా బస్సులు ఆపడం, 2 బస్సులు తగలబెట్టడం, మూడో వైపు మీడియాలో అరవడం గట్టిగా. ఇది వాళ్ళ యొక్క వ్యూహం, ప్రచార వ్యూహం అని అంటాం. ఇది టిపికల్ లెఫ్ట్ వింగ్ యొక్క వ్యూహం. ఇప్పుడు ఇది కూడా అంతే. ఈ దేశం యొక్క ఇమేజ్ ను మీరు ఇచ్చేయాలి, బురద చల్లాలి కనుక అది ఒకవైపు మిస్క్రియంట్స్ ను ఉసిగొల్పడం, వాళ్ళు రాళ్ళు కొట్టడం, ఇంకోవైపు వీళ్ళు మీడియాలో వచ్చి మాట్లాడడం. దానికి ఏమంటామంటే రిలవెన్స్ ను, అటువంటి నరేటివ్ తయారు చేయడం అన్నట్టు. మనకి ఈ దేశానికి అవసరమా ఈ బుల్లెట్ ట్రైన్లు, ఈ దేశానికి వందే భారత్ అవసరం, ఇలాంటి ఒక పిచ్చి వాదన ఒకటి జనం ముందు పెట్టేసి, అవును కదా ఇవి ఉన్నా కూడా ఇంత బాగా అనిపిస్తున్నాయి కానీ ఇంత సింపుల్ గా రాళ్ళు కొడితే కూడా పోతున్నాయి అది అని ఒక చర్చ, అనుమానం వచ్చే ప్రజల్లో అనుమానం అనేటువంటి దాన్ని బీజం నాటడం అనేది. ఇక్కడ ఒక విషయం ఉంటుంది మురళి గారు, ఇందాక మన రాజేష్ గారు చెప్పినట్టుగా, ఇంతకుముందు మీరు కూడా అన్నారు, ఇంతకుముందు అసలు చెప్పకుండా ఒక్కసారిగా అటాక్స్ చేయడం అనేది జరిగేది. ఇప్పుడు చెప్పి చేయడం అనేది ఒక పద్ధతి. ఇంకోటి 3 రకాల ఆప్షన్స్, చెప్పి కూడా చేయకుండా ఉండడం, అంటే డైవర్షన్ టాక్టిక్స్ కూడా అయి ఉండొచ్చు. 3 రకాల వేసి ఉంటాయి.
ఈ చెప్పడం అనేది ఎలా చూడాలి? ఇది ఇది కేవలం ఏదో మేము వాళ్ళతో ఒక ఆటలు ఆడుకుంటున్నాం, మైండ్ గేమ్ లాగా ఆడదామనేటువంటి ప్రయత్నమా, లేకపోతే ఎలా చూడాలి? గతంలో జరిగినటువంటి అటాక్స్ చాలా వరకు అసలు ఎలాంటి హెచ్చరికలు కానీ ఏం లేకుండా జరిగినటువంటి అటాక్స్ చాలా ఉన్నాయి 2004 నుంచి 2014 మధ్యలో. అవును అవును చెప్పకుండా నేను అనుకుంటాను దేశంలో ఒక రకమైన అనార్కీ అంటాం, అంటే హెల్టర్ స్కెట్లర్ ప్రజలు ఆందోళన చెందేటట్టుగా చేయడానికి ఏదో వ్యూహం నడుస్తుంది వెనుక. చెప్పడం వల్ల ప్రజలు ఒక్కసారి మైండ్ లో అది వచ్చాక దీనికి ఫాలో అప్ గా ఏదో చేస్తారు రేపు. కనుక ఇది వాళ్ళ వ్యూహంలో ఒక భాగం అని నేను అనుకుంటున్నా. ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే ఎనిమి పాకిస్తాన్ లో లేడు. పాకిస్తాన్ లో ఉంటే మనకు ప్రాబ్లం లేదు, ఎనిమి మన మధ్యలో ఉన్నారు. కనుక ఇంతకు మొదలు ఎనిమి పాత బస్సులో పడుకునేవాడు స్లీపర్ సెల్ అనే రూపంలో, ఆ ఎనిమి కూడా లేడు ఇప్పుడు. కనుక ఎనిమి ఎక్కడ ఉన్నాడు? రాజకీయాల్లో ఉన్నాడు, మీతో కలిసి ఉన్నాడు. వాయిస్ లోనే మన దేశం పట్ల వీటి పట్ల కుట్రలు కుతంత్రాల్లో జాయిన్ అయిపోయారు వీళ్ళంతా కూడా. ఇది ఈ దేశంకున్నటువంటి చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మీ గతంలో ఎప్పుడూ లేదు. ఎందుకంటే వాజ్పేయి లాంటి పెద్ద మనుషులు ప్రతిపక్షంలో ఉన్న, ఇందిరను బంగ్లాదేశ్ ను పాకిస్తాన్ ఓడించినప్పుడు, బంగ్లాదేశ్ ను స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఎంతెత్తుకు పొగిడాడు అంటే దుర్గా అనే వరకు వెళ్ళిపోయాడు. ఆ విధంగా ఉండే, అంత సోబర్ గా ఉండే, ఆ విధంగా దేశానికి అవసరమైన పద్ధతిలోనే పరమావధిగా వాళ్ళు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అలా లేరు. ఇప్పుడు నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు, కసిగా ఉన్నారు. ఎందుకో ఏమో విషం కక్కేటువంటి పరిస్థితిలో ఉన్నారు. పాకిస్తాన్ టెర్రర్ గ్రూప్ అయినా పర్వాలేదు, కనబడకపోతే ప్రజలకు వాడితో చేయగలపడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అటువంటి అది ప్రమాదంగా కనిపిస్తుంది నాకు. వీడి ఇచ్చిన ఒక స్టేట్మెంట్, గోరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తో నేను ఆందోళన చెందడం లేదు. కానీ ఇక్కడ ప్రతిపక్షాల పాత్ర ఎలా ఉంటుంది, దాంతో కలిసినప్పుడు ప్రమాదం ఉంటుంది తప్పకుండా. కనుక మనవాడు చేతులు కలపడం మాత్రం ప్రమాదమే ఎప్పటికున్నా కూడా. కనుక ప్రజలు ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే, ఎందుకు మన వాళ్ళు ఇట్లా తయారయ్యారు, ఈ దేశం హితం ఎందుకు కోరుకోవడం లేదు? ఒక ఎనిమి మన మీద శత్రువు వచ్చి నేను విధ్వంసం చేస్తాను, మీ రైళ్లు ఇది చేస్తాను, మీ దేశాన్ని ఇది చేస్తాను అని ప్రకటన చేస్తున్నప్పుడు మన ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి? కనుక ప్రతిపక్షాలను ప్రశ్నించేటువంటి ప్రజలు తయారు కావాలి, అనుమానంగా చూడాలి ప్రతిపక్షాలు. మాత్రమే ఈ దేశం క్షేమంగా ఉంటుంది. ప్రతిపక్షాలు రాజకీయంగా పోరాటం తగ్గించి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం చాలా ఎక్కువైంది. దేశ విభజన కోసం చేసే ప్రయత్నాలు, సమాజంలో విభజనలు సృష్టించేందుకు ఇచ్చే స్టేట్మెంట్లు ఎక్కువ అవుతున్నాయి. కావాలంటారు, ఇంకొకటి కావాలంటారు. ఎలా విడగొట్టాలా అన్న ఆలోచనలు తప్ప, అది భాషను వాడుకున్నారు, కొన్ని తరాల పాటు, సంవత్సరాల పాటు ప్రాంతీయతత్వం వాడుకున్నారు, తర్వాత మతం వాడుకున్నారు, ఇంకా ముందుకొచ్చి ఇప్పుడు కులము, రేపొద్దున ఇంటి వరకు కూడా వస్తారు. మీ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా విడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా ఒక పెద్ద లెఫ్ట్ ఓరియంటెడ్ థాట్ ప్రాసెస్. దేశాన్ని విడగొట్టాలంటే ఫ్యామిలీని విడగొట్టాలి, ఫ్యామిలీ అంటే ఫ్యామిలీస్ ని విడగొట్టాలి, కులాలను విడగొట్టాలి, ఇలా ఆలోచన చేస్తున్నారు. ఇట్లా బయట నుంచి ఏమైనా థ్రెట్స్ వచ్చినప్పుడు కూడా కనీసము గవర్నమెంట్ కి సపోర్ట్ చేయాలి, దేశ భద్రత విషయంలో గవర్నమెంట్ తో కలిసి పనిచేస్తాము అన్న మాట రావటం లేదు. వీళ్ళు ఏమన్నా అంటే బంగ్లాదేశ్ లో జరిగినట్టు వీళ్ళని కూడా ఎలా కొడతారు? ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరిగింది ఏంటి, ఎందుకు వెళ్ళగొట్టారు? అక్కడ స్వాతంత్రం కోసం కొట్లాడిన వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా అక్కడ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ పట్టుకుని ఇక్కడ స్టూడెంట్ రెచ్చగొట్టి దానికి కారణం వేరేదేదో ఉంటుంది, దానికి ఇంకో విధంగా జనాల్లో మభ్యపెట్టి అంత గడబడి చేయాలి, అంత విధ్వంసం సృష్టించి సైనిక కూ అనేది ఒకటి చేసి, మిలిటరీ కూ చేసి, సైనిక తిరుగుబాటు లాంటి చేసి ఇంత చేయగసారు. అక్కడ ప్రతిపక్షాలు ముఖ్య భూమిక వహించాయి దాంట్లో. ఇక్కడ కూడా మన ప్రతిపక్షాలు దేశం హితం కోసం కన్నా వాళ్ళ స్వప్రయోజనాల కోసము, వాళ్ళ అధికారం రావటం కోసము ఎంతగా దిగజారుతాయి అన్నది మనకి స్పష్టంగా కనిపిస్తున్నది. ఒకప్పుడు ప్రతిపక్షాలు, ఇందాక మురళీజీ అన్నట్టు ఇంతకు ముందు కూడా ప్రతిపక్షం ఉన్నదండి. అందులో
బీజేపీ ప్రతిపక్షంలో చాలా సంవత్సరాలు ఉన్నది. ఇంకొక వేరే వాళ్ళు అతిపెద్ద పార్టీ ఉన్న వేరే పార్టీలు అన్ని కలిసిన ప్రతిపక్షాలు రాజకీయంగా పోరాడాయి, ఒక ఇష్యూ బేస్డ్ గా పోరాడాయి తప్ప కేవలము అధికారం కోసం ఎప్పుడు ఏ ప్రతిపక్షం కూడా ఇంత వెంపర్లాడలేదు. అదే బహుశా గతంలో ఎప్పుడూ లేనంత ప్రమాదకర స్థితిలో ఈ రోజు అధికారం కోసం మాత్రమే విభజించు పాలించు అనే బ్రిటిషు లేకపోతే అంతకు ముందున్న ముస్లిం పాలకుల అడుగుజాడల్లో నడుస్తున్న ప్రతిపక్షం ఇవాళ మనకు ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.